హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక్కొక్క మహిళకు 50,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే మనకు ఈ 50,000 రూపాయలు ఏ కారణంగా ఇస్తున్నారు, సో 50,000 రూపాయలు ఏ పథకానికి సంబంధించి ఇవ్వబోతున్నారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు ఈ 50,000 రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా మనం ఏంటంటే ఈ 4 డాక్యుమెంట్స్ అనేది సో డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, గ్రూప్ లీడర్లతో ప్రమేయం లేకుండా. సో మనం ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే డ్వాక్రా మహిళ తప్పనిసరిగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండండి ప్రతిరోజు. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే డ్వాక్రా మహిళకు సంబంధించి ఒక్కొక్క మహిళకు ఏంటంటే మనకు 50,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే ఈ 50,000 అనేది మనకి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు రాయితీ రుణాలపై మనకు కీలక ముందడుగు అయితే వేసింది. కేంద్ర ప్రభుత్వం అయిన పిఎం అజయ్ని అనుసంధానించి రాష్ట్ర వ్యాప్తంగా మనకు డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఎవరైతే ఎస్సీ మహిళలకు 50% లేదా గరిష్టంగా 50,000 రాయితీ కింద రుణాలు అయితే అందించాలని చెప్పేసి నిర్ణయించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఇక్కడ 50,000 రాయితీ కింద మనకు రుణాలు అయితే ఇవ్వబోతున్నారండి. ఈ రుణాలు అనేది మనం పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు మేనేజర్ ఏదైతే ఉన్నారో వారితో కన్సల్ట్ అవ్వాలి. అయితే మీ యొక్క గ్రూప్ లీడరు, మీ యొక్క గ్రూప్ మొత్తానికి కావాలంటే కనుక గ్రూప్ లీడర్ కంపల్సరీగా అయితే ఉండాలి. ఒకవేళ గ్రూపు మొత్తానికి అవసరం లేదు, మీకు ఓన్లీ కావాలనుకుంటే కనుక డైరెక్ట్గా బ్యాంకు మేనేజర్తో కన్సల్ట్ అవ్వాలి. సో వారి దగ్గరికి వెళ్ళి వారు తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క సంబంధించినటువంటి పొదుపు బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి జెరాక్స్ కాపీసు, సో అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా అనేది వారికి జెరాక్స్ కాపీస్ అనేది అందించాల్సి అయితే ఉంటుంది. సో వారు మీ యొక్క సివిల్ స్కోర్ అనేది పరిశీలిస్తారు. మీ యొక్క సివిల్ స్కోర్ అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే లోన్స్ అనేది తీసుకొని కడుతున్నారో ఈ లోన్స్ అనేది మీరు కరెక్ట్గా చెల్లిస్తున్నారా, లేదంటే కనుక మీరు ఏదైనా పెండింగ్లు పెట్టి వదిలేశారా అని చెప్పేసి వారు సివిల్ స్కోర్ ద్వారా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత మీరు ప్రతి ఒక్క లోన్ అనేది ఇచ్చినటువంటి టైంలో చెల్లించారు అని చెప్పేసి వారి యొక్క పరిశీలనలో తెలిస్తే కనుక మీకు లోన్ అనేది 50,000 రూపాయలు రాయితీ లేకుండా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో 50,000 రూపాయలు అనేది తీసుకొని వారు ఏ విధంగా అంటే మీరు ఏ విధంగా చెల్లించాలి, ప్రతి నెల కట్టాలా, ఎంతెంత కట్టాలి ఏంటనేది వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఈ లోన్స్ అనేది చెల్లించాల్సి అయితే ఉంటుందండి. ఈ లోన్స్ ఈ విధంగా తీసుకోవచ్చు. ఒకవేళ గ్రూప్ మొత్తానికి కావాలన్నా కానీ మీ యొక్క గ్రూప్ లీడర్తో వెళ్ళి మీరు డైరెక్ట్గా మేనేజర్తో గారితో మాట్లాడి సో దీనికి సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్స్ అనేది పెట్టాలి ఏంటనేది తెలుసుకొని మీరు ఈ లోన్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.